అందరికీ శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరే తాతను ఇవాళ ఉన్న ముచ్చట ఛానల్లా ఓ పాటకాన్ని అయితే పట్టుకొచ్చినుల్లా ఇక ఆయనను చూస్తే అలిశెట్టి ప్రభాకర్ లాగా గుండె ధైర్యం కలిగి ఇక గోరెటెంకన్న గొంతు మరి ఆ గద్దరన్న గొంతు కలగలిపిన స్వరం వలి ఉంటుందిలా ఇక ఆయన ఎవరు అనుకుంటుర్రా గాయననుల్లా ఆరేకంటి సాయి భగతు ఇక పిల్లగాడు మన ఛానల్కి అయితే వచ్చినాడు ఆయన పాటలు ఏంది ఆయన కథలు ఏంది అరుచుకుందాం దాన్ని. నమస్తే పిల్లగా, బాగుండవా? నమస్తే తాత, బాగున్నా. ఏంది ఎక్కడి నుంచి వచ్చినావు ఏంది జర చెప్పరాదు? మాది నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, వింజమూరు మా గ్రామం. నల్గొండ గడ్డ. నల్గొండ గడ్డ అంటే పాటలు అందరికి వచ్చే ఉంటాయి ఆల్మోస్ట్. అవును, ఇక నల్గొండ గడ్డ అంటే ఇక అందరికి పాటలు వచ్చే ఉంటాయి. అవు ఇక ఓ పాట అంటే అందుకోరాదు మా వాళ్ళ కోసం ఒకటి ముందుగాల? సరే తాత, అయితే మనం అందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే అయి ఉంటాం. అవును, కాబట్టి ఆ పల్లెని యాద్ చేసుకుంటూ ఒక పాటను పాడుకున్నాం. మరి పాట పాడుతున్నావు కానీ దరువుకాని ఎవరన్నా తెచ్చుకున్నావా? తోడా తెచ్చుకోలేదు తాత, అవి ఒక్కనివే వచ్చినావు. అవు మరి నాకు అంతో ఇంత కొట్టొస్తుంది, మరి నన్ను కొట్టవందువా? కొట్టరా తాత. మరి అటు ఇటు అయితే మళ్ళీ ఏమన్నా అంటవా? ఏం లేదు, మన ముల్లిగట్ట తీసుకొని నాకేమన్నా చేస్తావా? కొట్టు తాత. కొడతా మరి. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, జ్ఞాపకాలు మదిలో అరులు అరులుగా కదిలి ప్రతిరూపమై కళ్ళ నిండా తిరుగుతుంది. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి. పడిలేసే వయసులో పల్లెంత కలదిరిగి ఆట పాటలాడుకున్నా, పండు వెన్నెల కాసేనుడు జాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నా, అవ్వాయ్యా నిలిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడా, ఈత పండ్లను చూసి రాళ్లతోనే కొడితే రాలుతుంటే మురిసిపోయినా, ఒక నెలక ఒకడక్కి బండ జారుతుంటే గుండె నిండా పొంగే ఆనందం. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి. ఆగా మనవడా, ఇక ఒక్కసారి అట్లా పల్లెటూరుకు పోయి ఆ వాతావరణం అంతా చూసి వచ్చినట్టుందిలా. ఇక నీవు పల్లెటూరులో ఉన్నందుకే కావచ్చు ఈ పాటలు ఈ కథలు. మరి మీ ఊళ్ళో గిట్లే వాడేటోళ్ళా? అవును తాత, అయితే మాది వింజమూరు అని చెప్పినా కదా. అవును, మా ఊర్లో చాలా మంది కళాకారులు చాలా మంది ఉండేటోళ్ళు. ప్రధానంగా నేను పాట నేర్చుకోవడానికి మా ఊరే కారణం. మీ ఊరోళ్ళే? మా ఊరే. ఇంకంతా పాటలు పాడేటోళ్ళు ఊరంతా పాడేటోళ్ళే ఉంటారు. మా ఊర్లో ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ ఎక్కువగా ఉంటుంది. ఓహో, ఆ క్రమంలో ఏంటంటే కొంత పాట పాడే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. నా చిన్నతనంలో, నేను చిన్నగా ఉన్నటువంటి టైంలో మా ఊర్లో మేడే పండుగను చేసేవాళ్ళు, కార్మిక దినోత్సవం. ఆ కార్మిక దినోత్సవంలో మా ఊళ్ళంతా పాటలు పాడుకుంటూ చిన్న చిన్న వీధి నాటకాలు వేస్తున్నప్పుడు వాటిని చూసి నేను చాలా ప్రభావితం అయ్యాను. అట్లా పాటలు నేర్చుకోవాలనేటటువంటి ఒక ఆసక్తి నాకు ఆ మేడే కార్మిక దినోత్సవం ద్వారా నాకు కొంత అక్కడి నుంచి వచ్చింది ఇదంతా. ఇక మరి మేడే అంటున్నావు, ఇక ఎర్రజెండా అంటున్నావు, మరి ఎర్రజెండా పాట ఒకటి అందుకుంటావు? నేను ఆ ఎర్రజెండా పాటలతోనే కొంత ప్రభావితమై ఈ పాటల రంగానికి రావడం జరిగింది. మొదటగా ప్రభావితం చేసినటువంటి పాటలు కూడా అవే. కాబట్టి ఆ ఎర్రజెండా గురించి ఒక చిన్న పాట మీ ముందు. ఎర్రజెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, ఎర్రజెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, కమ్యూనిస్టు వీరులోయమ్మ, పోరాటాల వీరులోయమ్మ, ఎర్రజెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, రక్తంతోటి చక్రం తిప్పి జనపనారా మిల్లులు నడిపి, జనపనారా మిల్లులు నడిపి, రక్తంతోటి చక్రం తిప్పి జనపనారా మిల్లులు నడిపి, జనపనారా మిల్లులు నడిపి, జీవితాలతో ఆటలు ఆడే యజమానులని దీవించిన వాళ్ళు, ఎర్రజెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా,
పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా చేతిల కంచం సంకల బిడ్డ ఊరువాడతో కదిలిన వాళ్ళు ఊరువాడతో కదిలిన వాళ్ళు చేతిల బిడ్డ సంకన కంచం ఊరువాడతో కదిలిన వాళ్ళు ఊరువాడతో కదిలిన వాళ్ళు ఆకలి ముందు దోపిడి కోలటు కూడిపోవుట కాయమన్నవి ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఇక పిల్లగా ఈ పాటలు వింటుంటేనే నువ్వు ఎంత ప్రభావితం కావచ్చు ఆ పాటలు విన్నట్టుగా అర్థమవుతుంది తాత. ఇక మరి అయ్యవ్వ ఏం చేస్తారు ఇంటికాడ అమ్మ నాయన ఇట్లా? నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినరు. అంటే నేను 7వ తరగతి 8వ తరగతి ఆ క్రమంలోనే చదివేటప్పుడు ఇద్దరు ఒకటేసారి, అంటే ఒక 6 నెలల గ్యాప్ ఇద్దరికి, 6 నెలల సమయం. అప్పుడు ఊళ్ళోనే చదువుతున్నావా? నేను 8 వరకు ఊర్లోనే చదువుకున్నా. తర్వాత 9, 10 మా మండల కేంద్రం చింతపల్లిలో అక్కడ హై స్కూల్ అక్కడనే పూర్తి చేసిన. తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఊర్లోనే. ఇప్పుడు మరి ఇక వాళ్ళు పోయినాక మరి ఎవరు చూసుకురు నిన్ను మంచి చెడా? ఇక అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఊర్లో మా బాబాయ్ అంటే ఇక మా పాలెళ్ళు ఆరేకంటి యాదయ్య అని మా పాలెళ్ళు బాబాయ్ నన్ను కొంచెం దగ్గర పెట్టుకొని ఒక 2 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉండే నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసిన. ఇక మంచి చెడు మొత్తం ఆయననే చూసుకురు, మంచిగా చేసిరు మొత్తం వాళ్ళే. ఇక ఒక సొంత కొడుకులాగా నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకోవడం, ప్రతిదీగా నాకు కావలసినటువంటి ప్రతి అవసరాన్ని వాళ్ళు తీర్చిరు. మంచోళ్ళే అయ్యా. ఇప్పుడు ఎవరు ఒక్కనివేనా నువ్వు తోడ ఎవరనురా? నేను అక్కకు పెళ్లి అయిందా? అక్కకు పెళ్లి అయింది. అక్కకు 3 పిల్లలు. అమ్మ నాయన ఉండగానే చేసిరా అక్కది పెళ్లి? అమ్మ నాయన ఉన్నప్పుడే పెళ్లి అయింది. 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. ఇక నీ విజయాన్ని చూడలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు మరి నువ్వు? ప్రస్తుతానికైతే ఒక డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నా. తెలుగు లెక్చరర్గా? పంతులు ఎక్కడి వరకు చదువుకున్నావా మరి? నేను MA BEd చదివిన. MA BEd ఉస్మానియాలో MA తెలుగు చేసిన. ఉస్మానియాలా? తర్వాత BEd బయట కాలేజీలో చదువుకున్నా. ప్రస్తుతానికైతే ఒక తెలుగు లెక్చరర్గా ఒక డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నా. అంత దాకా చదువుకుంటా పోయినావు. ఎంత కష్టపడి ఉండొచ్చు, ఎంత కన్నీళ్ళు కాల్చొచ్చు అబ్బా నువ్వు. బాగానే తిప్పల పడ్డావు. ఇక మరి ఇక పట్నంలో వచ్చినాక దోస్తాన్ల సోపతి, ఆ సోపతి, ఈ సోపతి అని కొంతమంది ఏడిపోతారు. ఇంకా మరి నువ్వు ఇంత మంచిగా చదువుకొని కారణమైన మరి సోపతిగాలు కూడా మంచోళ్ళే అయి ఉంటారు నీకు. ఇక మనము కొంత కష్టం నుంచి వచ్చినాం, దుఃఖకరమైనటువంటి జీవితం నుంచి వచ్చినాం కాబట్టి అవును కొంత మనం చెడుదారిలో పోలేదు ఎక్కువ. ఎందుకంటే మన వెనకాల దుఃఖం ఉన్నది, కష్టం ఉన్నది కాబట్టి ఎక్కువగా అటు పోలేదు. దాదాపు డిగ్రీకి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలామంది దోస్తులు, మంచి దోస్తులే పరిచయం అయ్యారు. మన కష్టం, మన దుఃఖాన్ని అర్థం చేసుకునేటటువంటి దోస్తులు దొరికారు. మంచి దోస్తులు దొరికారు నీకైతే. నా కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది పరిచయాలు ఉన్నాయి దోస్తులలో. అదే చాలా మంది అర్థం చేసుకునే దోస్తులు ఎక్కువ దొరికారు. అర్థం చేసుకునే దోస్తులు. ఇక సోపతిగాల గురించి ముచ్చట వచ్చింది కాబట్టి ఓ సోపతిగాల పాట ఏమన్నా పాడతా తాత? స్నేహం గురించి అద్భుతంగా జయరాజ్ అన్న రాసినటువంటి పాట. ఓకే, వేసుకుంటావా? ఇక స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు తోడునిచ్చే నీడరా, తోడునిచ్చే నీడరా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు తోడునిచ్చే నీడరా, తోడునిచ్చే నీడరా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు, అశువులొడ్డి నిలిచినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు, అశువులొడ్డి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు తోడునిచ్చే నీడరా, తోడునిచ్చే నీడరా. అబ్బా ఏం సక్కదానంగా వాడినవా ఆ సోపతిగాల గురించి తాత. ఇక నీకు మంచి సోపతిగాలు దొరికిరు కాబట్టి మంచి స్థాయిలో ఉన్నావు. ఇప్పుడు గొప్పగా చదువుకున్నావు. ఉస్మానియా అంటే అందులో చదువుకొని ఇప్పుడు పంతులు అయినావు. ఏం చెప్తావా మరి? ఏంది చెప్తావు?
నేనా తెలుగు చెప్పేది తెలుగు 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 డిగ్రీ డిగ్రీ అంటే ఇక లెక్చరరు. పద్యాలు చెప్తావా అయితే? ఇక తెలుగు అంటే పద్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, కథలు ఉంటాయి, నవలలు ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి. అన్నీ ఇక పద్యాలు కూడా పాటలు లెక్కన వాడుతుండొచ్చు పిల్లలకు నువ్వు. ఇక వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా వింటారు. ఖుషి ఖుషి మా తెలుగు సార్ వచ్చిండు పాటలు పాడతాడు మాకు 2 నేర్పిస్తాడని వింటారు. మరి పద్యాలు వాడతావు సారు, మరి మా కోసం ఏమైనా ఒక పద్యం అందుకుంటావు? పాడతానే, పద్యం పాడమంటావా మరి? ఓకే అందుకో. ఇక మళ్ళీ మా వాళ్ళు ఎట్లా? ఈ పద్యం ధర్మపురి శేషప్ప రాసినటువంటి శేషప్ప శతకం నుంచి. ఓకే. ఏం పద్యం అంటే, తల్లి గర్భము నుండి ధనముదేడవడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మేలు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమిలో పలపెట్టి దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకితురో దొరలకౌనో, తేనె జుంటి గలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆహా, ఇక మీ పిల్లలు ఎంత అదృష్టం చేసుకున్నారో. మీ తెలుగు సార్ గింత, మా తెలుగు సార్ గింత మంచిగా పాటలు పాడే తెలుగు సార్ దొరికినాడు. కొంతమంది సారోళ్ళు తెలుగు ఏదో చెప్పుకున్నామా పోయినామా జీతం పడదా అన్నట్టు ఉంటారు, కానీ ఇక గింత మంచిగా పద్యాలు చెప్పి వాళ్ళకు నేర్పించే పంతులు దొరికినాను వాళ్ళకు. ఇక మరి అందులో కాలేజీలలో ఏమన్నా ప్రోగ్రాములు ఇట్లా అయితే పాటలు పాడతావు? అయితే పాడతా. పిల్లలకి ఇట్లా నేర్పిస్తావా? ఇక నేర్పించడం అంటే ఇక వాళ్ళకు అడుగుతారు, సారో పాట పాడమంటే పాడతాం. ఇక ఇప్పుడున్న పిల్లలకు పల్లెటూరు కథ వ్యవహారం వాళ్ళని ఏమి తెలుస్తలేదు. ఇంకా ఇట్లా పాటల ద్వారా నువ్వు పంతులు కదా, నువ్వు చెప్తే 2 మాటలు ఎక్కువ చెప్పినా ఇంటరాలు. ఇంకా పల్లెటూరు గిట్ల బతికినా మేము గిట్ల కథ గిట్ల కష్టము ఇట్లా వేసి ఇట్లా బతకొచ్చు, కష్టజీవులు మనం అన్నట్టుగా జర చెప్పుకుంటే పోతే బాగు. ఇక పాట పాడుతున్నాం, ఇక కష్టాన్ని గురించి వచ్చింది, కానీ పాట ఎట్లా పుట్టింది, ఏం కథ? ఈ పాట ఇట్లా పుట్టింది తాత, మరి ఈ పాట పాడుతుంటే నాకు ఇట్లా అనిపించింది, అందుకే ఈ పాట పాడుతున్న తాత అని ఒక పాట అందుకోరాదు? అయితే మనము పాట పాడుకుంటాం అందరం, కానీ ఆ పాట ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది తెలుసుకోవటం మనకు ముఖ్యమైనటువంటి. అవును. ఎందుకంటే పాట అనేటటువంటిది ఒక శ్రమ జీవితంలో నుంచి వచ్చినటువంటిదే పాట. ప్రజల శ్రమ జీవితంలో నుంచి వచ్చినటువంటిదే పాట. ప్రజల మౌఖిక సాహిత్యం నుంచి వచ్చినటువంటిదే పాటగా మనం చెప్పుకోవాలి. అవును. కాబట్టి ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా దగ్గర చూస్తుంటాం, ప్రజలు పని చేసుకుంటూ పాట పాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి. అట్లా పాట ప్రజల జీవితం నుంచి, ప్రజల శ్రమ నుంచి పుట్టింది అనేది నేను చెప్తా. మూట కొట్టుకుంటానో, నాటు వేసుకుంటానో, చెరువు కట్టి వేసుకుంటానో, బావి తోడుకుంటానో, ఇట్లా వెనకడ పాటలు పాడేది. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు? అందుకే ఆ పాట అనేటటువంటిది శ్రమజీవులు పాడుకున్నటువంటిదే పాట. ప్రజల యొక్క శ్రమ నుంచి వచ్చినటువంటిదే పాట. కాబట్టి టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలే నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపు గూడి గడుపునపు, ఆకలి మంటల బాధలు ఆకలి తీరే వేట, అలమట చెందే ఊపిరి అలిపిరియే మొదటి పాట. టప 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 చెమట బొట్టు తాళాలు పడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆగడాలాగడిన దినగండపు ఏలువడి పెడలు వంచి దొరమేన పదిలంగా మోయువేళ, పద 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 బిర బిర బిర్ నడు 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 పద 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 పదమంటూ పాదమస్తకం శ్రమిస్తూ ఓం 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 ఓం
పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది కడలి తల్లి కడుపులోన కడతేరే బుడగలవలి మృత్యువు కౌగిటిలో అను నిత్యమైన జీవితాలు వానా గాలి తునుకుల లోన తోలి సోలి ఐలేసో ఐలేసా ఐలేసో గీతముకే జాలరి గొంతుక నుండి టప 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 చెమట బొట్టు తాళాలే పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పని పాటతోటే జత కట్టింది. ఆహా, నీ స్వరం వింటుంటే ఆ గోరెటెంకన్నావు గద్దరు అంటే ఆ పని నుంచి ఇట్లా పాట పుట్టింది అని ఎంత గంభీరంగా చెప్పుకొస్తున్నావు అంటే అబ్బాబ్బా నీ స్వరం వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నదిలా. తాత ఇక మరి ఇట్లా పాటలు పాడుతున్నావు, ఇట్లా చదువు పెళ్లి అయిందా? పెళ్లి అడగడం మర్చిపోయినా నిన్ను. కాలే తాత కాలేదు, చేసుకోలే ఇక పెళ్లి అయినట్టే కొడుతున్నావు నువ్వు. లేదు చేసుకోలేదే. ఎన్నడు చేసుకుంటావు మరి? ఇక చేసుకోవాలి, ఇక ఉద్యోగం కొట్టుకోవాలి తర్వాత. ఇక ఇప్పుడైతే చేస్తున్నావు, పంతులు అయితే చేస్తున్నావు. ఇక ప్రైవేటు కాలేజీలనా? ప్రైవేట్ కాలేజీని చెప్తున్నా. ప్రైవేట్ కాలేజీ ప్రస్తుతానికైతే ఇంకా సర్కారు నౌకరీ కొడతావేమో. ఇంకా వస్తుంది, తప్పకుండా వస్తుంది నీకు సర్కారు నౌకరీ వస్తుంది. కానీ పెళ్లి చేసుకో, మళ్ళీ 2 రోజులు అయితే పిల్లనియ్యరు, మళ్ళీ ఏంది చేసుకోవాలి. వచ్చే వరకు వస్తుంది నౌకరీ వచ్చినాక అయ్యేది అవుతుంది కానీ తాత. ఇక పెళ్లి చేసుకో. మరి ఏమన్నా ప్రేమలు గీమలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటిది ఏం లేదు తాత. ఉండొచ్చు. గిట్ట పాట పాడినాక మా ఊళ్ళో రామస్వామి పాట పాడి 1 2 3 4 ఉండేది ఆయనకు. నువ్వు గిట్ట పాడుతున్నావు అంటే 1 2 అన్న ఉండొచ్చు నీకు, నాకు అర్థమవుతున్నది. లేదు తాత, అట్లాంటిది ఏం లేదు. ఇక ఉంటే గీలకు మటుకు ఎందుకు చెప్తాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ ఇక మరి ఇక పిల్లలకు పల్లెటూర్ల గురించి చెప్తావు, పల్లె పాటలు వాడుతున్నావు. మరి మాకేమన్నా చెప్తావు? పల్లె శుద్ధులు, ఆ కథలు, ఆ ఊళ్ళలో వేసుకునే ఆ కథలు ఎట్లుండే, ఆటలు ఎట్లుండే, ఒక్కటి అందుకుంటే ఇక మా ప్రేక్షకులు కూడా జోషుతోటి ఎగిరి దుంకాలనుకో. అయితే తాత, ఒకప్పుడు మన ఊళ్ళో భాగవతం వేస్తే ఎట్లుండేది? అవును, ఊళ్ళో కచ్చీరు కాడ భాగవతం ఆడితే ఊరు అంతా వచ్చి చూసే. పొదిగింతలే చేపలు తీసుకుపోయి పడుచుకునేది, ఇది మా జాగాని. అవు ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినాక సోషల్ మీడియా ద్వారా ఇన్స్టా అనుకుంటా, ఫేస్బుక్ అనుకుంటా, యూట్యూబ్ అనుకుంటా, ఏందో ఇట్లా పెట్టి ఇట్లా నూకుతా ఉంటారా పైకి, ఏం కాల పడుతుందో అందులో. ఏం పోరగాలకి పాటలు గీ ఆటలు ఏమన్నా తెలుసా అనే జరొక్కటి అందుకొచ్చే ఎట్లా ఏంది అనేది. మరి వెనకట మన ఊర్లో పల్లె శుద్ధులు ఎట్లుండేవి అంటే, అరే నన్నారే 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 నారే నరే నన్నారే 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 నారే నన్నారే 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 నారే నరే నన్నారే 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 నారే పండు వెన్నెలలోన పాడేటి పాటలే మావే, మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మావే, మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మావే. బాలానగమ్మ భక్త సీరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలు ఏవి, మా పల్లెటూరిలోన బాగోతాల జోరేది, మా పల్లెటూరిలోన బాగోతాల జోరేది. మరి వెనకడ భాగవతం ఆడితే ఎట్లుండేది అనుకున్నావు? ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లలనా, ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లలనా, ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరామైతే ఎవ్వరామైతే మీసుమే సాలు సరసాలో రాజా, ఎవ్వరామైతే మీసుమే బంగారు మేడి ఛాయ బామాని కందమా, బంగారు మేడి ఛాయ బామాని కందమా, చెలిమెల్లో నీళ్లు దాగా చెలియాని వెవ్వరే చెలియల్లో నీళ్లు దాగా. మరి డింకు డింకు డోలు దరువు గల్లు గల్లు గజ్జల్ల ఒక్కొల్ల కథలే మావే, మా పల్లెటూరిలోన ఒక్కొల్ల కథలే మాయే, మా పల్లెటూరిలోన ఒక్కొల్ల కథలే మాయే. మరి ఊళ్ళో ఒక్కొల్ల కథలు, మరి కురుమలు ఎట్లా చెప్పారు అనుకున్నావు? గొల్ల కురుమలు హరి హరియా హరి హరి బ్రహ్మాండమా లోక సంచారి మధ్యల మారిలు మరడిగడ్డ విధి చెప్పిన వాడ విరణ్ వాళ్ళు బుద్ధి చెప్పినారా పూనాంచాలి. అరే అమ్మ నీకు 10,000 దండవే, అరే మాదేవి దండామా భూదేవి దండామా, మాదేవి దండామా భూదేవి దండామా, లోకల శంకారా నీ
నీకల దండామా లోకల శంకర నీకల దండామా అమ్మవారు పార్వతిరా జయ రామ రామ ఆరు బయలు తేలినారా జయ రామ రామ కాలి వేడలెక్కినారా జయ రామ రామ తమ్ముడా వీరయ్య శరణు శరణు మాయమ్మ రాణి సంభావి రాణి సంభావి రాణి కర్ణ చూడు మముగన్న తల్లి గంగా భవాని దేవి భవాని శరణు శరణు మాయమ్మ రాణి సంభావి రాణి సంభావి రాణి కర్ణ చూడు మముగన్న తల్లి గంగా భవాని దేవి భవాని అరే చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఒక్కదాన గుంపు కూడి దూలాంటు దుమ్మురే పేది మా పల్లెటూరిలో నా దులాటలు ఏవి మా పల్లెటూరిలో నా దులాటలు ఏవి అరే ఏమేమి కావాల స్వామికి నల్లకొండ మౌలాలికి ఏమేమి కావాల స్వామికి నల్లకొండ మౌలాలికి మట్టిలు కావాల స్వామికి దట్టిలు కావాల స్వామికి 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 ఓ ఓ చంపియా వల్లం పెళ్లి చంపియా ఓ జంబియా వల్లం పెళ్లి చంపియా నాతోటి మాట్లాడు నా పెళ్లి చంపియా నాతోని మాట్లాడు నా పెళ్లి జంబియా ఒకట పేరు తొలి మసీదు దుక్కుత సుడయ్య లైలా ఒకట పీరు తొలి మసీదు దుంపుత సుడయ్య లైలా ఒకట పేరు తొలి మసీదు దుక్కుత సుడయ్య లైలా ఒకట పీరు తొలి మసీదు దుంపుత సుడయ్య లైలా ఓ ఓ చంపియా వల్లం పెళ్లి చంపియా ఓ జంబియా వలం పెళ్లి జంబియా నాతోటి మాట్లాడు నా పెళ్లి చంపియా నాతోని మాట్లాడు నా పెళ్లి జంబియా ఎరుపు దటి మెరుపు దటి వన్నెలా గులాబీ దటి ఎరుపు దటి మెరుపు దటి వన్నెలా గులాబీ దటి తలుపు తలుపు ముడుపు కట్టి కుడుకల బెల్లం పట్టి తలుపు తలుపు ముడుపు గట్టి గుడుకల బెల్లం గట్టి పల్లె సిగల ఊదు పొదల టెంకటె టెంకాలు గదల పల్లె సిగల ఊదు పొదల టెంకటె ఓ ఓ చంపియా వలం పెళ్లి చంపియా ఓ ఓ జంబియా వలం పెళ్లి జంబియా నాతోటి మాట్లాడు నా పెళ్లి చంపియా నాతోని మాట్లాడు నా పెళ్లి జంబియా ఆడేటి ఆట లేదు పాడేటి పాట లేదు పల్లె గొంతు మూగబోయిందమ్మో నేడు ప్రపంచీకరణ పల్లె కలలను మింగెనయ్యో నేడు ప్రపంచీకరణ పల్లె కలలను మింగెనయ్యో ఆహా ఒక్కసారి ఇట్లా వాన జోరుగా వాన పడి గెలిచినట్టు ఎంత ప్రశాంతంగా ఉందే ఒక్కసారి ఇట్లా ఉర్రు తలుగిచ్చినట్టు తాత ఆ పాట ఏంది ఇక నువ్వు ఇట్లా కూసోబెడితేనే ఇట్లా పాడుతున్నావు చేతులు మైకిచ్చి ఇక జనాలు ఇట్లా కూసోబెట్టి పాడుతుంటే ఎట్లా ఏది కింద ఉంటావా గాలిలోనే ఉంటావా పాట పాడుతుంటే ఇక వాడతాం ఇక ఎన్ని ఎన్ని వేదికలలో వాడొచ్చు ఇట్లా పాటలు నువ్వు పాడిన ఇక మేము అంటే నేను కొంత అటు ఎర్రజెండా పాటలతో ప్రభావితమై వచ్చిన కాబట్టి తెలంగాణ ప్రజానాట్య మండలిలో కొన్ని రోజులు పనిచేసిన అంటే బాధ్యతలు ఏం లేవు కానీ కొంత అన్ని కార్యక్రమాలు పనిచేసినావు ప్రోగ్రాంలకు దీంట్లోకి పోయినావు వెళ్తుంటా ఇక గింత పెద్ద పాట ఇట్లా గుర్తు పెట్టుకొని ఇట్లా ఉర్రు తొలగిస్తున్నావు నేనే ఎగుడుతున్నా ఇట్లా కొట్టుకుంటా అట్లా తీసుకపోయినావు అట్లా ఉండేది మరి ఇప్పుడు పిల్లలకు గట్ట నేర్పి ఇప్పుడు పంతులు అయినావు కదా నువ్వు అవునవును గిసోంటి పాటలు గిసోంటి ఆటలు ఇట్లా ఆడుకున్నావు అయ్యా జరా అని పిల్లలకు నేర్పి చెప్తా నేర్పిస్తా తాత ఇక సరే సాయి భగతు మరి ఇక మంచిగా చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉండవు ఇక సర్కారు నౌకరి కొడతావు కానీ ఇక ముందుగా అయితే పెళ్లి చేసుకో పెళ్లికైతే విలువ తాతను మర్చిపోకుండా పెళ్లికి పిలుస్తావుగా పిలుస్తానే ఏ తాతతో ఏం పని ఉండదు అన్నట్టుగా లే పిలుస్తానే మంచి పిల్ల దొరుకుతుంది ఎవరైనా ఉంటే చెప్పురేమో మంచి పోరగాడు మంచి కథ ఆయన పంతులు అయ్యిండు ఇక సర్కారు నౌకరి కూడా కొడతాడు ఎవరైనా ఉంటే మంచి పిల్లని చూసి ఇక జర ఏరమ్మా ఇంకా పెళ్లికైతే పిలుస్తావుగా పిలుస్తా తాత ఇగో నీ పాటలతోటి నీ ఆటతోటి ఇగో మా ప్రేక్షకులను నన్ను ఇక ఉర్రు తొలగించినందుకు నీకైతే ప్రత్యేక శనార్థులయ్యా మీకు కూడా ఏంటంటే మీ ఉన్న ముచ్చట ఛానల్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇంత దూరం పిలిచి మంచి ఒక అవకాశాన్ని కల్పించినందుకు మీ ఛానల్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రజలు కూడా అందరూ ఈ ఛానల్ని ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఉంటా అందరికి శనార్థులు నమస్తే.